Good afternoon, everyone. I am M. Murali Krishna, Department of Mechanical Engineering. So today's class, I'm explain about what is splash lubrication system and pressure lubrication system, and also what is oil filters and what are the different types of oil filters used in the automobile vehicle engines, and what are oil pumps and what is the purpose of oil pumps in the automat- automobile vehicle engines. So these are the topics we will discuss today. So first of all, what is the purpose of lubrication system? In yesterday's class, we have seen about what is lubrication system and what is the purpose of lubrication system and why we lubricate an automobile engine. So these topics we are discussing in yesterday's class. So today we are discussing splash lubrication and pressure lubrication system. So first of all, why should we give the lubrication system to the ఆటోమొబైల్ వెహికల్ ఇంజన్? అసలు లూబ్రికేషన్ సిస్టమ్ అనేది ఆటోమొబైల్ వెహికల్ ఇంజన్కి ఎందుకు ఇవ్వాలి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ లూబ్రికేషన్ సిస్టమ్ గివింగ్ టు ది ఆటోమొబైల్ వెహికల్ ఇంజన్? సో the purpose means the lubrication, it reduces the friction by creating a thin film, so the clearance between moving parts. ఫ్రిక్షన్ ఏదైతే డెవలప్ అవుతుందో మనకి ఇంజన్ లోపల, అంటే మూవింగ్ పార్ట్స్కి, సపోజ్ ఏవైనా టూ మూవింగ్ పార్ట్స్ తీసుకోండి. సపోజ్ ఏదైనా ఒక టూ ఐరన్ ప్లేట్స్ని రఫ్ చేసినప్పుడు కానీ, లేదంటే ఒక ఐరన్ ప్లేట్కి ఇంకొక ఐరన్ ప్లేట్ టచ్ అయినప్పుడు కానీ, అలా ఏమవుతుందంటే ఆ రెండింటి మధ్యలో ఫ్రిక్షన్ అనేది ఎక్కువ డెవలప్ అయ్యి మనకి నాయిస్ పొల్యూషన్ రావటం, అలానే వేర్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అలా నాయిస్ అనేది రాకుండా ఉండటానికి, వేర్ రెసిస్టెన్స్ పెరిగిపోకుండా ఉండటానికి, ఫ్రిక్షన్ అనేది దానిలో ఎక్కువ అనేది డెవలప్ కాకుండా ఉండటానికి మనం లూబ్రికేషన్ సిస్టమ్ని వాడతామని చెప్తున్నాడు. సో యూ కెన్ సీ ద డయాగ్రామ్ బేరింగ్. సో ఒక బేరింగ్ లోపల జర్నల్ షాఫ్ట్ అనేది ఒకటి అరేంజ్ చేశా అని చెప్తున్నాడు. సో దట్ జర్నల్ షాఫ్ట్ అనేది, సో ఆ బేరింగ్ లోపల రొటేట్ అవుతుంది అనుకోండి. సో దానికి లూబ్రికేషన్ సిస్టమ్ అనేది లేకపోతే ఏమవుతుంది? సో అప్పుడు బేరింగ్ లోపల బాల్స్ ఏవైతే ఉంటాయో, ఆ షాఫ్ట్ అనేది రొటేట్ అవుతూ ఉన్నప్పుడు వేర్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది అనమాట. ఫ్రిక్షన్ అనేది ఎక్కువ డెవలప్ అవుతుంది, లోడ్ అనేది ఆ బేరింగ్ మీద ఎక్కువ పడుతుంది కాబట్టి, సో బేరింగ్ లోపల బాల్స్ ఏవైతే ఉంటాయో ఆ బేరింగ్ అనేది అరిగిపోయే అవకాశం ఉంటుంది. సో దట్స్ వై ఐఎమ్ యూజింగ్ లూబ్రికేషన్ సిస్టమ్. సో దానికోసం ఒక థిన్ ఫిల్మ్ లూబ్రికేషన్ సిస్టమ్ అనేది అప్లై చేశాను. సో దాంట్లో ఒక ఆయిల్ అనేది అప్లై చేశాను. దానివల్ల ఏమవుతుందంటే నాయిస్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ కాదు, అలానే స్మూత్ రన్నింగ్ ఆపరేషన్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ అలానే సీలింగ్. ద ఆయిల్ హెల్ప్స్ ఫ్రమ్ ఎ సీల్ బిట్వీన్ పిస్టన్ రింగ్స్ అండ్ ది సిలిండర్ వాల్స్. ఆయిల్ రింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పిస్టన్ సిలిండర్ వాల్స్కి, అలానే పిస్టన్ని కనెక్ట్ చేస్తూ ఆ ఆయిల్ రింగ్స్ అనేవి పిస్టన్ లోపల ఉంటాయి అన్నమాట. అవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఆ ఆయిల్ అనేది డ్రాప్ అవ్వకుండా ఉండటానికి. అంటే ఆయిల్ అనేది మనకి ఫ్యూయల్ ఇంజెక్టర్ ద్వారా కానీ, లేదంటే స్పార్క్ ప్లగ్ ద్వారా కానీ ఆయిల్ అనేది ఇంజెక్ట్ అయినప్పుడు ఆయిల్ అనేది లీకేజ్ కిందకి అవ్వకుండా ఉండడానికి ఈ ఆయిల్ రింగ్స్ అనేవి ఉపయోగపడతాయి. సో దానికి కూడా మనం లూబ్రికేషన్ సిస్టమ్ అనేది అరేంజ్ చేస్తాము. ఎందుకంటే అవి అరిగిపోయినప్పుడు ఆయిల్ అనేది కిందకి డ్రాప్ అవుతుంది. సో ఆ వేర్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉండకూడదు కాబట్టి, సో దానికి కూడా మనం లూబ్రికేషన్ సిస్టమ్ అనేది అప్లై చేస్తామని చెప్తున్నాడు. సో ద ఇంటర్నల్ ఆయిల్ లీక్స్. సో అక్కడ చూపిస్తున్నాడు ఒకవేళ ఆయిల్ రింగ్స్ అనేవి అరిగిపోతే ఏమవుతుంది. సో ద ఇంటర్నల్ ఆయిల్ లీక్స్ in the piston cylinder. So that's why the blue smoke at the tailpipe. So it has doing an irregular combustion in that ఇంజన్ సిలిండర్. సో ఇర్రెగ్యులర్ కంబషన్ అనేది ఆ ఇంజన్ సిలిండర్ లోపల జరుగుతుందని చెప్తున్నాడు. ఓకేనా. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ పర్పసెస్. అలానే క్లీనింగ్. యాజ్ ఇట్ సర్క్యులేట్స్ త్రూ ఇంజన్, ద ఆయిల్ పిక్స్ అప్ మెటల్ పార్టికల్స్, కార్బన్ బ్రింగ్స్ ది బ్యాక్ డౌన్ టు ది ప్యాన్. అలానే కూలింగ్ సిస్టమ్ reduces the noise. So these are all the different purposes of the lubrication system. ఓకేనా. ఆల్రెడీ ఈ టాపిక్ గురించి ఎక్స్ట్రా డేస్ క్లాస్లో కూడా డిస్కస్ చేసాం. ఓకే. సో కమింగ్ టు ద మెయిన్ పాయింట్, splash lubrication system. So in that lubrication system there are different types of lubrication system available in the automobile vehicle engines. So first of all we can see what is splash lubrication system. So in that splash lubrication system, it is used in light duty slow speed engines
that is less than 250 degrees rpm. So this splash lubrication system is used in the less speed engines. That means um, the rpm should be less than to 250. So the 250 rpm, it is less than between, it is a very low speed of the engine. Then the lubricating oil is stored at the bottom of a engine crankcase and maintained at a predetermined level. సో ఈ స్ప్లాష్ లూబ్రికేషన్ సిస్టమ్ అనేది తక్కువ వెయిట్ ఉన్న దాంట్లో ప్లస్ అలానే తక్కువ స్పీడ్ వెళ్ళేవా వెళ్ళే తక్కువ స్పీడ్ ఇంజిన్ తక్కువ స్పీడ్తో వెళ్ళే ఇంజన్స్లో ఈ స్ప్లాష్ లూబ్రికేషన్ సిస్టమ్ని యూస్ చేస్తామని చెప్తున్నాడు. సో ద లూబ్రికేటింగ్ ఆయిల్ ఈ స్టోర్డ్ అట్ ది బాటమ్ ఆఫ్ ది ఇంజన్ క్రాంక్ కేస్. సో ఈ స్ప్లాష్ లూబ్రికేషన్ సిస్టంలో ఆ లూబ్రికేటింగ్ ఆయిల్ అనేది బాటంలో ఒక క్రాంక్ కేస్ అనేది ఉంటుందని చెప్తున్నాడు. ఆ క్రాంక్ కేస్ లోపల ఆయిల్ అనేది మనం తీసుకుంటాము అండ్ మెయింటైన్ ఎట్ ఏ ప్రీ డిటర్మైన్డ్ లెవెల్ వరకు ఆయిల్ని తీసుకుంటామని చెప్తున్నాడు అనమాట. సో ద ఆయిల్ ఈజ్ డ్రాన్ బై ది పంప్ అండ్ డెలివర్డ్ త్రూ ఏ distributing pipe into the splash through located under the big end of all the connecting rods. So the oil is drawn by the pump and delivered through the distributing pipe. సో మనం తీసుకున్న ఆయిల్ అనేది ఆ క్రాంక్ కేస్ లోపల తీసుకున్న ఆయిల్ అనేది ఒక పైప్ ద్వారా, ఒక డెలివరీ పైప్ ద్వారా మనం ఆ కనెక్టింగ్ రాడ్స్కి ఒక డెలివరీ పైప్ ద్వారా పాస్ చేస్తూ ఉంటామని చెప్తున్నాం అనమాట. సో ఏదైతే పిస్టన్ అనేది ఉందో, ఏదైతే కనెక్టింగ్ రాడ్ అనేది ఉందో, ఎక్కడైతే మనం లూబ్రికేషన్కి పంపాలో ఒక పైప్ ద్వారా ఆ లూబ్రికేటింగ్ ఆయిల్ అనేది మనం పార్ట్స్ మీదకి పాస్ చేస్తామని చెప్తున్నాడు. సో these troughs are provided with overflows and oil in the trough is therefore kept at a constant level. సో దిస్ ట్రఫ్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ ఓవర్ఫ్లో. సో ఆయిల్ అనేది ఎప్పుడైనా ఓవర్ఫ్లో అయినా, ఎక్కువ ఆయిల్ అనేది ప్లేస్ అయినా, ఆ ట్రఫ్స్ అనేవి అంటే ఆ డ్రాప్స్ అనేవి ఒక చోట కలెక్ట్ అవుతాయి అని చెప్తున్నాడు. సేమ్ అదే క్రాంక్ కేస్లో కనెక్ట్ అవుతాయి, ఒక లెవెల్ వరకు మెయింటైన్ అవుతాయి అని చెప్తున్నాడు అనమాట. సో ద ట్రఫ్స్ షుడ్ బి మెయింటైన్ ఎట్ కాన్స్టెంట్ లెవెల్. సో యూ కెన్ సీ దిస్ డయాగ్రామ్, ఇట్ ఈస్ ఏ స్ప్లాష్ లూబ్రికేషన్ సిస్టమ్. సో ఇది వచ్చేసరికి మనకి స్ప్లాష్ లూబ్రికేషన్ సిస్టమ్ అనమాట. సో కింద ఏదైతే ఉందో అది వచ్చేసి క్రాంక్ కేస్ అనమాట. క్రాంక్ కేస్ బాటంలో ఇలా ఆయిల్ని మనం స్టోర్ చేసుకుంటాము. ఓకేనా. సో ఇక్కడ ఆయిల్ ట్రఫ్ అని ఉంది. సో దట్ ఈస్ ద ఆయిల్ ట్రఫ్ అంటే ఒక మెయింటైన్ లెవెల్ అనేది మెయింటైన్ చేస్తుంది అనమాట. సో మనం ఎంతైతే సపోజ్ ఒక 1 లీటర్ ఆయిల్ తీసుకుంటే ఆ 1 లీటర్ ఆయిల్లో మినిమం 900 ml ఆఫ్ ఆయిల్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా. సో ఆయిల్ అనేది సర్క్యులేట్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ స్కూప్ అనేది ఉంది చూడండి. సో కనెక్టింగ్ రాడ్, క్రాంక్ షాఫ్ట్, క్రాంక్ వెబ్, అలానే స్కూప్. సో కనెక్టింగ్ రాడ్ ఎప్పుడైతే కిందకి మూవ్ అవుతుందో ఆ స్కూప్ అనేది ఆయిల్ని పిక్ చేసుకొని ఏ అయితే పార్ట్స్ ఉంటాయో ఆ పార్ట్స్కి ట్రాన్స్ఫర్ అనేది చేస్తుంది అనమాట. ఓకేనా. సో దట్ ఈస్ ది డయాగ్రామ్ ఆఫ్ ది స్ప్లాష్ లూబ్రికేషన్ సిస్టమ్ అండ్ ద స్ప్లాష్ అండ్ సర్క్యులేటింగ్ పంప్ సిస్టమ్. అసలు ఎలా సర్క్యులేట్ అవుతుంది, ఒక ఇంజిన్ ఎలా ఉంటుంది, క్రాంక్ షాఫ్ట్ ఎలా ఉంటుంది, క్యామ్ షాఫ్ట్ ఎలా ఉంటుంది, ఆయిల్ అనేది కింద ఆయిల్ ట్యాంక్ నుంచి అసలు ఏ సిస్టమ్స్ ద్వారా ఆయిల్ అనేది పాస్ అవుతుంది పార్ట్స్ మీద కన్నా చూద్దాము. సో దిస్ స్ప్లాష్ లూబ్రికేటింగ్ సిస్టమ్ వీ కెన్ సీ దెర్ ఈస్ ఆయిల్ ట్యాంక్ ఇన్ దట్ క్రాంక్ కేస్. సో oil strainer, first of all, so the oil strainer is to collect the oil from the tank. సో ఆయిల్ స్ట్రెయినర్ అనేది అక్కడ ఆయిల్ని కలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో అలానే ఆయిల్ పంప్ స్ట్రెయినర్. సో ఈ స్ట్రెయినర్ ఏమవుతుందంటే ఆ ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఆయిల్ పంపు, ఆ ఫిల్టరేషన్ అయిన ఆయిల్ అనేది ఆయిల్ పంప్ ద్వారా సక్ చేసుకొని అక్కడి నుంచి త్రూ పైప్ ద్వారా, ఇక్కడ ఒక పైప్ అనేది ఉంది చూడండి. సో ఈ పైప్ నుంచి పార్ట్స్కి ఇది కనెక్టింగ్ రాడ్ అనమాట. ఓకేనా. సో ఈ కనెక్టింగ్ రాడ్ ఇక్కడ, నెక్స్ట్ అలానే మెయిన్ బేరింగ్స్, వీటి మీదకి ఏమవుతుందంటే ఆయిల్ అనేది ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది అనమాట. త్రూ పైప్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే పిస్టన్ అనేది అప్ అండ్ డౌన్ డైరెక్షన్స్ అనేది జరుగుతూ ఉంటుందో సో ఆయిల్ అనేది అక్కడికి పాస్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ స్ప్లాష్ లూబ్రికేషన్ సిస్టమ్ ఇన్ ది ఆటోమొబైల్ వెహికల్ ఇంజన్. నెక్స్ట్ అలానే సో what is a splash lubrication system and what is the procedure of splash lubrication system? It is a splasher or dipper is provided under each connecting rod cap which dips into the oil in the
trough at every revolution of the crankshaft, and the oil is splashed all over the interior of crankcase into the pistons onto the exposed portion of the cylinder walls. So a splasher or dipper is provided under each connecting rod cap which dips into the oil. సో ఆ స్ప్లాషర్కి ఏదైతే ఉందో ఆ స్కూప్ ఏదైతే ఉందో, సో మీకు ప్రీవియస్ డయాగ్రామ్లో చూపించాను అనమాట. సో ఇక్కడ స్కూప్ అనేది ఒకటి ఉంటుంది, ఆ కనెక్టింగ్ కి కనెక్ట్ చేసి ఉంటుంది. ఆ స్కూప్ ద్వారా ఆయిల్ అనేది పిక్ చేసుకొని ఆ ఇంజన్ సిలిండర్స్కి పిస్టన్ మీదకి ఆయిల్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుందని చెప్తున్నాడు. ఓకేనా. సో ఇంటూ ద పిస్టన్స్ ఆన్ టు ది ఎక్స్పోజ్డ్ పోర్షన్ ఆఫ్ ది సిలిండర్ వాల్స్, అలా పిస్టన్ మీదకి సిలిండర్ వాల్స్ మీదకి ఆ ఆయిల్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. నెక్స్ట్ ద ఆయిల్ డ్రిప్డ్ ఫ్రమ్ ది సిలిండర్ ఈస్ కలెక్టెడ్ ఇన్ ది సంప్ where it is cooled by the air flowing around. So the cooled oil is then recirculated. సో ఆయిల్ అనేది డ్రిప్పింగ్ ఫ్రమ్ ది సిలిండర్ ఈస్ కలెక్టెడ్ టు ది సంప్. సో ఈ స్ప్రే చేసిన ఆయిల్ అనేది మళ్ళీ డ్రాప్స్ రూపంలో సంప్ దగ్గరే కలెక్ట్ అవుతుందని చెప్తున్నాడు. వేర్ ఇట్ ఈస్ కూల్డ్ బై ది ఎయిర్ ఫ్లోయింగ్ అరౌండ్. సో మనం తీసుకున్న ఆ ఎయిర్ ఫిన్స్ ఏవైతే ఉంటాయో, ఆ ఎయిర్ కూలింగ్ ఫిన్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా వచ్చే ఎయిర్ నుంచి ఆయిల్ అనేది కూల్ అవుతుందని చెప్తున్నాడు అనమాట. ఓకేనా. ద కూల్డ్ oil is then recirculated, so that oil is also recirculated in the engine. Next, what is splash and pressure lubrication system? So that is a splash lubrication system. And what is splash and pressure lubrication system? So in this system, where the lubricating oil is supplied under pressure to maintain the camshaft bearings, oil is also supplied under pressure to pipes which direct a stream of oil against the dippers on the big end of the connecting rod, bearing cup, and thus crank pin bearings, and are lubricated by the splash or spray of oil through by the dipper. సేమ్ స్ప్లాష్ లూబ్రికేషన్లో ఏం జరుగుతుందో ప్రెషర్ లూబ్రికేషన్లో కూడా అదే జరుగుతుంది. బట్ ఇన్ దిస్ ప్రెషర్ లూబ్రికేషన్ సిస్టమ్ ఆయిల్ అనేది ఆల్ పార్ట్స్కి సర్క్యులేషన్ అనేది జరుగుతుందని చెప్తున్నాడు అనమాట. సో స్ప్లాష్ లూబ్రికేషన్ సిస్టంలో వచ్చేసరికి ఏదైతే మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయో వాటి వరకు మాత్రమే లూబ్రికేషన్ అనేది జరుగుతుంది. తక్కువ అమౌంట్ ఆఫ్ స్ప్రే అనేది స్ప్లాష్ లూబ్రికేషన్ సిస్టంలో జరుగుతుంది అనమాట. బట్ ఇన్ దిస్ ప్రెషర్ లూబ్రికేషన్ సిస్టమ్ ఆయిల్ అనేది మొత్తం సర్క్యులేట్ అవుతుంది త్రూ బేరింగ్స్ మీదకి, క్యామ్ షాఫ్ట్ మీదకి, కనెక్టింగ్ రాడ్ మీదకి, పిస్టన్ సిలిండర్స్, పిస్టన్కి, ఈ అలానే క్రాంక్ పిన్స్కి, ఆ మొత్తం అన్నిటికీ త్రూ పైప్ ద్వారా ఆయిల్ అనేది స్ప్రే అవుతుందని చెప్తున్నాడు అనమాట. సో this is the diagram of the splash and pressure lubrication system. So in this pressure lubrication system, the oil strainer is placed in between in the sump of the engine. So the oil strainer is collecting the oil from, and it filters the oil, and it passed into the oil pump. So that oil pump is to pump the oil from different parts in that engine. సో ఆయిల్ స్ట్రెయినర్ అనేది దాన్ని తీసుకొని ఆయిల్ని ఫిల్టరేషన్ అనేది చేసి అక్కడ నుంచి ఆయిల్ పంప్కి పాస్ చేస్తుంది ఆయిల్ని. ఆయిల్ పంప్ ఏం చేస్తుందంటే ఏ అయితే పార్ట్స్ ఉన్నాయో, ఏ అయితే లూబ్రికేషన్ అనేది చేయాలో ఆ పార్ట్స్ అన్నిటికీ త్రూ పైప్స్ ద్వారా ఏం చేస్తుందంటే ఆయిల్ని పంప్ చేస్తుంది అనమాట. సో యూ కెన్ సీ there is different parts, cam shaft, cylinders, piston, connecting rod, crankshaft, main bearings. So these are the different parts are involved in the in engine. So how to circulate these oil into that different parts? సో ఆయిల్ అనేది ఇన్ని పార్ట్స్కి ఎలా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ ఉంటుంది. సో యూ కెన్ సీ ద డయాగ్రామ్. there is a pipe connection. సో ఈచ్ పార్ట్ హ్యాస్ ఏ పైప్ కనెక్షన్. సో ప్రతి దానికి ఒక పైప్ అనేది కనెక్ట్ చేస్తుంది అనమాట. క్యామ్ షాఫ్ట్కి, కనెక్టింగ్ రాడ్స్కి, పిస్టన్స్కి, మెయిన్ బేరింగ్స్ అన్నిటికీ ఒక పైప్ అనేది కనెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఆ లూబ్రికేటింగ్ ఆయిల్ ఏదైతే ఉందో ఆ లూబ్రికేటింగ్ ఆయిల్ అనేది ఈ ఆల్ పార్ట్స్ మీదకి పాస్ అనేది జరుగుతూ ఉంటుందని చెప్తున్నాడు. సో దానివల్ల లూబ్రికేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో ఈ ప్రెషర్ లూబ్రికేషన్ సిస్టమ్ని మెయిన్గా ఎక్కడ యూస్ చేస్తారు అంటే హెవీ మోటార్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆ హెవీ మోటార్ వెహికల్స్ దగ్గర ఈ ప్రెషర్ లూబ్రికేషన్ సిస్టమ్ను వాడుతూ ఉంటారనమాట. సపోజ్ కార్స్ కానీ, బస్సెస్ కానీ, లారీస్, ఇలాంటి డిఫరెంట్ ఆటోమొబైల్ వెహికల్స్లో ప్రెషర్ లూబ్రికేషన్ సిస్టమ్ అనేది యూస్ చేస్తారనమాట. వై బికాస్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ లోడ్ ఆన్ దట్ వెహికల్. ఎక్కువ అమౌంట్ ఆఫ్ లోడ్ అనేది ఆ వెహికల్ మీద పడుతుంది కాబట్టి, ఆ ఇంజన్ మీద ఎక్కువ లోడ్ అనేది
పడుతుంది కాబట్టి సో ఆ లోడ్ని తట్టుకునే విధంగా ఆ ఫ్రిక్షన్స్ని తట్టుకునే విధంగా ఆయిల్ అనేది లూబ్రికేషన్ అనేది ఆ ఇంజన్కి మనం ఇస్తామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అలానే సో వాట్ ఈస్ ప్రెషర్ ఫీడ్ సిస్టమ్. సో దట్ ప్రెషర్ ఫీడ్ సిస్టమ్ ఈజ్ ఇల్లుస్ట్రేటెడ్ in 3 in which oil is drawn in from the sump and forced to all the main bearings of the crankshaft throughout the distributing channel. సో ప్రెషర్ ద్వారా ఏం చేస్తున్నామంటే అంటే ఆయిల్ని ఆయిల్ పంప్ ద్వారా మొత్తం అన్ని పార్ట్స్కి సర్క్యులేట్ చేస్తున్నాం అని చెప్తున్నాడు. ఫ్రమ్ ద సంప్ నుంచి ఆయిల్ అనేది కనెక్ట్ చేసుకొని త్రూ ఫిల్టరేషన్ ద్వారా ఆయిల్ పంప్ అనేది ఏం చేస్తుంది ఫోర్స్ టు ఆల్ ద బేరింగ్స్ ఫోర్స్ టు ఆల్ మెయిన్ బేరింగ్స్కి ట్రాన్స్ఫర్ అనేది చేస్తున్నాడు అని చెప్తున్నాడు. సో ఏ ప్రెషర్ రిలీఫ్ వాల్వ్ విల్ ఆల్సో బి ఫిట్టెడ్ నియర్ ది డెలివరీ పాయింట్ ఆఫ్ ది సంప్. సో ఇక్కడ ఏం యూస్ చేస్తున్నా అంటే ఒక ప్రెషర్ రిలీఫ్ వాల్వ్ అనేది యూస్ చేస్తున్నాడు. ఆ ప్రెషర్ రిలీఫ్ వాల్వ్ ఏం చేస్తుంది అంటే ప్రెషర్తో ఆయిల్ని స్ప్రే చేస్తుంది అనమాట దాని మీదకి. అంటే ప్రతి ఈచ్ స్ట్రోక్కి అలా ప్రెషర్ రిలీఫ్ వాల్వ్ అనేది ఓపెన్ అండ్ క్లోజ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అలా ఆయిల్ అనేది కనెక్ట్ చేసుకొని ఈచ్ పార్ట్ దగ్గరికి ఆయిల్ అనేది పాస్ అవుతుందని చెప్తున్నాడు. సో విచ్ ఓపెన్స్ వెన్ ద ప్రెషర్ in the system attains a predetermined value. An oil hole is drilled in the crankshaft from the center of each crank pin to the center of an adjacent main journal through which oil can pass from the main bearings to the crank pin bearing. సో క్రాంక్ షాఫ్ట్కి ఆ పిస్టన్ని కనెక్ట్ చేస్తూ మనం ఒక క్రాంక్ పిన్ అనేది అరేంజ్ చేస్తామని చెప్తున్నాడు. సో ఆ పిస్టన్ మొత్తం సిలిండర్ వాల్స్కి కానీ ఆ పిస్టన్కి కానీ క్రాంక్ షాఫ్ట్కి క్యామ్ షాఫ్ట్స్కి అన్నిటికీ లూబ్రికేటింగ్ ఆయిల్ అనేది పాస్ అవుతుంది. సో అది మళ్ళీ సంప్లోకి ఎలా కనెక్ట్ అవుతుందంటే త్రూ ఆ పిన్స్ ద్వారా ఆయిల్ అనేది కిందకి డ్రాప్ అవుతుంది. అది మళ్ళీ ఆయిల్ అనేది రీసర్క్యులేట్ అయ్యి ఫిల్టరేషన్ ద్వారా మళ్ళీ ఆ సిలిండర్స్ మీదకి ఆ పిస్టన్స్ మీదకి అన్నిటికీ పాస్ అవుతుందని చెప్తున్నాడు అనమాట. ఫ్రమ్ ద క్రాంక్ పిన్ ఇట్ రీచెస్ పిస్టన్ పిన్ బేరింగ్ త్రూ అవుట్ ది హోల్ drilled in the connecting rod, and the cylinder walls, piston and piston rings are lubricated by oil spray from around the piston pins and the main and the connecting rod bearings. సో మెయిన్గా అసలు ఆయిల్ అనేది ఎక్కడికెక్కడికి సర్క్యులేట్ అవుతుంది అన్నది చెప్తున్నాడు. సిలిండర్ వాల్స్ మీదకి పిస్టన్స్ మీదకి పిస్టన్ రింగ్స్ మీదకి అలానే లూబ్రికేటింగ్ ఆయిల్ స్ప్రే ఫ్రమ్ అరౌండ్ ది పిస్టన్ పిన్స్ అండ్ ది మెయిన్ కనెక్టింగ్ రాడ్ ఆఫ్ ది బేరింగ్స్. ఆ బేరింగ్స్ మీదకి కనెక్టింగ్ రాడ్స్ మీదకి ఆయిల్ అనేది స్ప్రే అవుతుందని చెప్తున్నాడు అనమాట ఈ ప్రెషర్ లూబ్రికేషన్ సిస్టంలో. సో this is the diagram of the pressure lubricating system. So in that pressure lubricating system a sump is there. In that sump so in that sump oil strainer అండ్ ద ఆయిల్ పంప్. సో ఆయిల్ స్ట్రెయినర్ ఎందుకు యూజ్ అవుతుందంటే సో ఆయిల్ని ఫిల్టరేషన్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అలానే ఆయిల్ పంప్ ఏదైతే ఫిల్టరేషన్ ఆయిల్ ఉందో ఆయిల్ పంప్ ద్వారా ఆయిల్ అనేది పంప్ చేస్తుంది అనమాట అన్ని పార్ట్స్ మీదకి. ఓకేనా. సో అక్కడ చూడండి ఓన్లీ ఒక్కదానికి మాత్రమే కనెక్టింగ్ రాడ్ అండ్ పిస్టన్ అరేంజ్ చేశాడు. అలా మిగతా వాటికి కూడా కనెక్ట్ చేసి ఉంటుంది. సో వాటన్నిటి మీదకి కూడా ఆ పైప్ ద్వారా ఆయిల్ అనేది పాస్ అవుతూ ఉంటుంది క్యామ్ షాఫ్ట్ మీదకి. నెక్స్ట్ అలానే క్రాంక్ షాఫ్ట్ మీదకి ఆ మెయిన్ బేరింగ్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ బేరింగ్స్ మీదకి కనెక్టింగ్ రాడ్స్ మీదకి ఈ పిస్టన్ దగ్గరికి అన్నిటికీ పిస్టన్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్స్లో మూవ్ అవుతుంది కాబట్టి సో ఆయిల్ని కలెక్ట్ చేసుకొని మళ్ళీ అప్వర్డ్ డైరెక్షన్స్లోకి వెళ్తుంది అనమాట. సో అలా ఆయిల్ అనేది ఆల్ పార్ట్స్కి సర్క్యులేట్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ అలానే ఇట్ ఈస్ ద ప్రెషర్ ఫీడ్ సిస్టమ్. అసలు ఎలా వర్క్ అవుతుంది ఏందన్నది చూపిస్తున్నాడు చూడండి. సో ఇది ఇంజన్ అయితే ఆ ఇంజన్ లోపల అరేంజ్మెంట్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ క్రాంక్ షాఫ్ట్ ఉంటుంది. ఆ క్రాంక్ షాఫ్ట్ కనెక్ట్ చేస్తూ ఫ్లై వీల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఫ్లై వీల్కి నెక్స్ట్ ఒక గేర్ అనేది కనెక్ట్ చేసి ఉంటుంది. ఆ గేర్కి ఒక క్యామ్ షాఫ్ట్ అనేది కనెక్ట్ చేసి ఉంటుంది. ఆ క్యామ్ షాఫ్ట్కి రోకర్ ఆర్మ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇన్లెట్ వాల్వ్స్ ఏవైతే ఉన్నాయో ఇన్లెట్ వాల్వ్ అవుట్లెట్ వాల్వ్ ఆ వాల్వ్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యామ్ షాఫ్ట్కి కనెక్ట్ చేసి ఉంటాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అలానే ఈ క్రాంక్ షాఫ్ట్కి కింద ఒక పంప్ అనేది సర్క్యులేటింగ్ ఆయిల్ ఒక ఆయిల్ పంప్ అనేది కనెక్ట్ చేసి ఉన్నాడు. ఆ ఆయిల్ పంప్కి నెక్స్ట్ అలానే ఫ్లోటింగ్ ఆయిల్ ఇంటేక్ అండ్ స్క్రీన్ ఆ స్కూప్ అనేది ఒకటి కలెక్ట్ చేశాడు అనమాట. సో అది ఎందుకు యూజ్ అవుతుందంటే ఆయిల్ని కలెక్ట్ చేసుకొని ఆ పంప్కి దట్ మీన్స్ ఆయిల్ ఫిల్టరేషన్ అనేది కూడా జరుగుతుంది. సో ఆయిల్ పంప్ అనేది ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ ఆయిల్ ఫిల్టర్ అనేది కూడా ఉంది చూడండి. ఓకేనా. నెక్స్ట్ అలానే ఆయిల్ గేజ్. సో అంటే ఆయిల్ ఎంత ఉంది అన్నది రీడింగ్ అనేది చూపిస్తుంది. క్యామ్ షాఫ్ట్ సిలిండర్ హెడ్స్ వాల్వ్స్ క్రాంక్ బేరింగ్స్ సో వీటన్నిటి మీదకి
ఆయిల్ అనేది ఎలా పాస్ అవుతుంది త్రూ పైప్స్ ద్వారా అనేది చూపిస్తున్నాడు. ఓకేనా. సో ఫస్ట్ ఈ స్కూప్ నుంచి ఆయిల్ అనేది కనెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి పంప్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ నుంచి ఫిల్టరేషన్ జరిగి పంప్ చేస్తుంది. ఫిల్టర్ అయిన ఆయిల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి క్రాంక్ షాఫ్ట్స్ మీదకి, పిస్టన్స్ మీదకి, ఆ బేరింగ్స్ మీదకి, ఓకేనా. నెక్స్ట్ అక్కడ నుంచి గేర్స్ మీదకి, ఆ వాల్వ్స్ మీదకి, పిస్టన్ రింగ్స్ దగ్గరికి, పిస్టన్ దగ్గరికి, సిలిండర్స్ దగ్గరికి, ఇలా అన్నిటికీ ఆల్ పార్ట్స్కి లూబ్రికేటింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా. సో దట్ ఈస్ ది ప్రెషర్ ఫీడ్ సిస్టమ్. సో వాట్ ఆర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ లూబ్రికేటింగ్ ఆయిల్? సో ఇప్పటి వరకు మనం చూసింది ఆ స్ప్లాష్ లూబ్రికేషన్ సిస్టమ్ అండ్ ప్రెషర్ లూబ్రికేటింగ్ సిస్టమ్. దీస్ ఆర్ ది 2 డిఫరెంట్ మెథడ్స్ ఇన్ ది లూబ్రికేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ అలానే ఇంకా వెట్ వెట్ సంప్ లూబ్రికేషన్ సిస్టమ్ అని, డ్రై సంప్ లూబ్రికేషన్ సిస్టమ్ అని, ఇలా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూబ్రికేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. సో ద మెయిన్ ఇంపార్టెంట్ lubrication system is a splash lubrication system and a pressure lubrication system. సో వాట్ ఆర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ లూబ్రికేటింగ్ ఆయిల్? అసలు ఈ లూబ్రికేటింగ్ ఆయిల్ని మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఆ లూబ్రికేటింగ్ ఆయిల్కి ఉన్న ప్రాపర్టీస్ ఏంది? సో ద ఆయిల్ యూజ్డ్ ఇన్ ది ఇంజన్ మస్ట్ సర్వ్స్ ఏ లూబ్రికెంట్, ఏ కూలెంట్ అండ్ an agent for removing impurities. సో ఆయిల్ యూజ్డ్ ఇన్ ది ఇంజన్ మస్ట్ సర్వ్స్ యాజ్ ఎ లూబ్రికెంట్, సో ద కూలెంట్ అండ్ an ఏజెంట్ రిమూవింగ్ ఇంప్యూరిటీస్ ఏవైనా ఉంటే, అంటే డస్ట్ పార్టికల్స్ ఏవైనా ఉంటే వాటిని రిమూవ్ చేయడానికి మనం లూబ్రికేటింగ్ ఆయిల్ అనే దాన్ని యూస్ చేస్తున్నామని చెప్తున్నాడు. అలానే ఇంజన్ వాల్స్ ఏవైతే ఉన్నాయో సిలిండర్ వాల్స్ని, వాటిని కూల్ చేయడానికి కూడా ఈ లూబ్రికేటింగ్ ఆయిల్ని యూస్ చేస్తున్నామని చెప్తున్నాడు. నెక్స్ట్, ఇట్ మస్ట్ బి ఏబుల్ టు విత్ స్టాండ్ హై టెంపరేచర్ వితౌట్ బ్రేకింగ్ డౌన్. ద ఆయిల్ మస్ట్ ఆపరేట్ ఓవర్ ఏ గుడ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్. ఆయిల్ అనేది ఎక్కువ టెంపరేచర్ని కూడా తట్టుకునే విధంగా ఉంటుందన్నమాట. సో ఇట్ మస్ట్ బి ఏబుల్ టు విత్ స్టాండ్ హై టెంపరేచర్స్ వితౌట్ బ్రేకింగ్ డౌన్. సో హై టెంపరేచర్ అనేది పెరిగినప్పుడు ఆ పార్ట్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా ఉండకుండా ఉండటానికి, నెక్స్ట్ అలానే బ్రేక్ అవ్వకుండా ఉండటానికి మనం ఈ లూబ్రికేటింగ్ ఆయిల్ అనే దాన్ని యూస్ చేస్తున్నామని చెప్తున్నాడు. సో మన కంబషన్ జరిగే కూడా హై టెంపరేచర్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో అక్కడ హై టెంపరేచర్ అనేది డెవలప్ అయినప్పుడు ఆ పార్ట్స్ అనేవి బ్రేక్ అవ్వకుండా, నెక్స్ట్ అలానే క్రాక్స్ అనేవి డెవలప్ అవ్వకుండా ఈ లూబ్రికేటింగ్ ఆయిల్ అనేది పాస్ చేసినప్పుడు అక్కడ ఏమవుతుందంటే కూల్ చేస్తుంది అనమాట. ఆటోమేటిక్గా పవర్ అనేది డెవలప్ అవుతుంది. సో అక్కడ హై పవర్ అనేది డెవలప్ అయినప్పుడు టెంపరేచర్ అనేది పెరుగుతుంది అనమాట. ఆ టెంపరేచర్ని డిక్రీజ్ చేయడానికి ఇలా లూబ్రికేటింగ్ ఆయిల్ అనేది యూస్ చేస్తామని చెప్తున్నాడు. నెక్స్ట్ అలానే ది మస్ట్ నాట్ ఆక్సిడైజ్ ఆన్ ది చాంబర్ వాల్స్, పిస్టన్ క్రోన్ ఆర్ ఎట్ ది పిస్టన్ రింగ్స్. సో oxidize the chamber walls, piston crown, piston rings. Oil have high strength to prevent the metal to metal fill contact even under extreme load. సో అలా ఎక్కువ లోడ్ అనేది ఆ పిస్టన్స్ మీద కానీ, పిస్టన్ రింగ్స్ మీద కానీ, సిలిండర్స్ మీద కానీ పడినప్పుడు ఆ లోడ్ని తట్టుకొని ఆ ఫ్రిక్షన్ అనేది ఎక్కువ క్రియేట్ అవ్వకుండా ఉండటానికి ఈ ఆయిల్ లూబ్రికేటింగ్ ఆయిల్ అనేది యూజ్ అవుతుందని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ అలానే వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ లూబ్రికేటింగ్ ఆయిల్? అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ లూబ్రికేటింగ్ ఆయిల్స్ యూజ్ చేస్తారు? వెజిటేబుల్ ఆయిల్స్. సో దట్ వెజిటేబుల్ ఆయిల్స్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఇన్ ది పాస్ట్ ఎస్పెషల్లీ ఫర్ రేసింగ్ కార్ ఇంజన్స్. సో రేసింగ్ కార్ ఇంజన్స్ ఏవైతే ఉంటాయో ఆ కార్ ఇంజన్స్లో ఈ వెజిటేబుల్ ఆయిల్స్ అనేవి యూజ్ చేస్తామని చెప్తున్నాడు. ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ దీస్ ఆయిల్స్ ఆర్ దే హై ఫిల్మ్ స్ట్రెంగ్త్ అండ్ దే హ్యావ్ ఎ గుడ్ లూబ్రిసిటీ. ఈ వెజిటేబుల్ ఆయిల్స్కి హై ఫిల్మ్ స్ట్రెంత్ అనేది ఉంటుంది, అంటే థిక్నెస్ బాగా ఉంటుందని చెప్తున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే స్మూత్ రన్నింగ్ ఆపరేషన్ బాగా జరుగుతుంది. వేర్ రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. నాయిస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలానే ఎక్కువ పవర్ని డెవలప్ చేయడానికి కూడా ఈ లూబ్రికేటింగ్ ఆయిల్ యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అలానే లేటెస్ట్ స్పెషాలిటీ ఫార్ములేటెడ్ మినరల్ ఆయిల్ హ్యావ్ బీన్ రీప్లేస్డ్ దేర్ యూజ్ ఇన్ పర్ఫార్మెన్స్ ఇంజన్స్. సో it has high mineral oils are most readily available and cost effective. They readily respond to additives and can be produced in a wide range of viscosities. So the main disadvantage lies with its wax content that affects cold performance and can clog filters. సో నోవేడేస్లో ఎక్కువగా మినరల్ ఆయిల్స్ని కూడా యూస్ చేస్తున్నామని చెప్తున్నాడు. ఈ మినరల్స్ ఆయిల్స్ కూడా లూబ్రికేటింగ్ ఆయిల్గా యూజ్ అవుతున్నాయి. ఇవి కూడా ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేయడానికి, అలానే
వేర్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాడు. బట్ ఇట్ హ్యాస్ వన్ డిసడ్వాంటేజెస్. ఇట్ ద వ్యాక్స్ కంటెంట్, ఆ మినరల్ ఆయిల్స్లో వ్యాక్స్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దట్ ఎఫెక్ట్స్ ది కోల్డ్ పర్ఫార్మెన్స్ అండ్ కెన్ లాక్ ఫిల్టర్స్. సో ఆ వ్యాక్స్ కంటెంట్ అనేది మన ఫిల్టర్స్ అనేవి చెడిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అలానే కోల్డ్ పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉంటుందని చెప్తున్నాడు అనమాట. ఓకేనా. సో వెజిటేబుల్ లూబ్రికెంట్స్, ఆ వెజిటేబుల్ లూబ్రికెంట్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే క్యాస్టర్ ఆయిల్స్, ఆలివ్ ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్. క్యాస్టర్ ఆయిల్ కానీ, ఆలివ్ నుంచి తీసిన ఆయిల్ కానీ, లేదంటే కాటన్ సీడ్స్ ఉంటాయి కదా, వాటి నుంచి తీసిన ఆయిల్స్ అనేవి వెజిటేబుల్ ఆయిల్స్. నెక్స్ట్ అలానే యానిమల్ అండ్ వెజిటేబుల్ ఆయిల్స్ హ్యావ్ ఏ లోయర్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ దెన్ మోస్ట్ మినరల్ ఆయిల్స్ బట్ దే ర్యాపిడ్లీ వేర్ అవే స్టీల్. సో యానిమల్ అండ్ వెజిటేబుల్ ఆయిల్స్కి కొంచెం కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది తక్కువ అని చెప్తున్నాడు. నెక్స్ట్ అలానే మినరల్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో దానికి కొంచెం ఎక్కువ అని చెప్తున్నాడు. నెక్స్ట్ మినరల్ లూబ్రికెంట్స్ ఏం యూస్ చేస్తాము. దీస్ లూబ్రికెంట్స్ ఆర్ యూస్డ్ ఏ లార్జ్ ఎక్స్టెంట్ ఇన్ ది లూబ్రికెంట్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్. సో ఈ మినరల్ లూబ్రికెంట్స్ని ఎక్కువగా ఎయిర్ క్రాఫ్ట్స్లో యూస్ చేస్తామని చెప్తున్నాడు. దెర్ ఆర్ 3 క్లాసిఫికేషన్స్: లూబ్రికెంట్స్ సాలిడ్, సెమీ సాలిడ్, ఫ్లూయిడ్. సో ఈ మినరల్ లూబ్రికెంట్స్లో సాలిడ్ లూబ్రికెంట్స్ ఉన్నాయి, సెమీ సాలిడ్ లూబ్రికెంట్స్ ఉన్నాయి, ఫ్లూయిడ్ లూబ్రికెంట్స్ ఉన్నాయి అని చెప్తున్నాడు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వాట్ ఈస్ ఆయిల్ ఫిల్టర్స్. ఆయిల్ ఫిల్టర్స్ అంటే ఏంది. సో ఈ లూబ్రికేషన్ సిస్టంలో, అంటే ఈ ఇంజన్ లోపల మనకి లూబ్రికేషన్ సిస్టమ్ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. ఈ లూబ్రికేషన్ సిస్టంలో స్ప్లాష్ లూబ్రికేటింగ్ చూసాము, ప్రెషర్ లూబ్రికేటింగ్ చూసాము. సో ఈ స్ప్లాష్ అండ్ ప్రెషర్ లూబ్రికేటింగ్ సిస్టంలో ఆయిల్ ఫిల్టర్స్ ఎలా ఒక రోల్ని ప్లే చేస్తాయి, నెక్స్ట్ అలానే ఆయిల్ పంప్స్ అనేవి ఎలా రోల్ని ప్లే చేస్తాయో చూద్దాం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఆయిల్ ఫిల్టర్స్ అండ్ ఆయిల్ పంప్స్ ఇన్ ది ఆటోమొబైల్ వెహికల్ ఇంజన్స్. First of all, what is oil filter? The oil filtration is an essential process to provide clean, sediment-free lubricant to the industries and automotives. The motor oil that you put in the your car engines needs to pass through the filtration system so that all impurities are filtered out. సో నువ్వు తీసుకున్న ఆయిల్ అనేది ప్యూర్ ఆయిల్ అనమాట. సో నువ్వు ఫస్ట్ ఏదైతే ఆయిల్ అనేది తీసుకుంటావో, ఆ ఇంజన్ ఆయిల్ ఏదైతే తీసుకుంటావో దట్ ఈస్ ప్యూర్ ఇంజన్ ఆయిల్. సో నువ్వు ఆ ఇంజన్ లోపల ప్లేస్ చేసినప్పుడు, ఆ ఇంజన్ లోపల ఆయిల్ అనేది ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే సమ్ ఇంప్యూరిటీస్తో మిక్స్ అవుతుందన్నమాట. సో సమ్ డస్ట్ పార్టికల్స్ కానీ, లేదంటే ఇంప్యూరిటీస్ కానీ ఆయిల్ లోపల, ఇంజన్ లోపల ఏమన్నా ఉంటే వాటితో మిక్స్ అవుతుందన్నమాట. సో వాటితో మిక్స్ అయ్యి అది కూడా ఏమవుతుందంటే ఆ ప్యూర్ లూబ్రికేటింగ్ ఆయిల్ కాస్త కొంచెం ఇంప్యూరిటీస్ కలిగిన లూబ్రికేటింగ్ ఆయిల్గా కన్వర్ట్ అవుతుంది. సో దానిని మనం డిక్రీజ్ చేయడానికి, అంటే ఆ ఇంప్యూరిటీస్ని, డస్ట్ పార్టికల్స్ని రిమూవ్ చేయడానికి ఈ ఆయిల్ ఫిల్టర్స్ అనే వాటిని యూస్ చేస్తామన్నమాట. సో వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఆయిల్ ఫిల్టర్స్ ఫర్ డిఫరెంట్ యూజెస్ అండ్ ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్ ఫిల్టర్స్. ఆయిల్ ఫిల్టర్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్ ఫిల్టర్స్ అనేవి ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పర్పస్ కోసం యూస్ చేస్తూ ఉంటారు. ఓకేనా. అంటే సపోజ్ స్మాల్ ఆయిల్ ఫిల్టర్స్ ఉంటాయి, హెవీ ఆయిల్ ఫిల్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎక్విప్మెంట్ని ఆ ఇంజన్ని బట్టి, ఇంజన్ సైజ్ని బట్టి యూస్ చేస్తూ ఉంటారు. సో దట్ ఆర్ ప్రెసెంట్ దేర్ ఫోర్ there are different types of oil filters which are mentioned in the following slides. So primary oil filters. So the motor oil put in the our cars undergo cleaning via primary oil filters. సో ప్రైమరీ ఆయిల్ ఫిల్టర్స్ అనేవి మన కార్స్లో యూస్ చేస్తామని చెప్తున్నాడు. సో ఈ ప్రైమరీ ఆయిల్ ఫిల్టర్స్ అనేవి 100% క్లీన్ చేస్తాయి. డస్ట్ పార్టికల్స్ని కానీ ఏమన్నా ఉంటే ఈ ఫిల్టర్స్ ద్వారా క్లీన్ అయ్యి ప్యూర్ ఆయిల్ అనేది ఆ పంప్ ద్వారా మూవ్ అవుతుందని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ అలానే సెకండరీ ఆయిల్ ఫిల్టర్స్. సో దట్ నెక్స్ట్ ఆయిల్ ఫిల్టర్స్, సెకండరీ ఆయిల్ ఫిల్టర్స్, సమ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టాల్ దీస్ in addition to primary ones. These oil filters not clean the entire oil, just 1 to 10%. So it should not clean the 1 to 10% of oil in the secondary oil filters. 1 to 10% క్లీన్ చేయలేదు, మిగతా 90% వరకు ఇంప్యూరిటీస్ని క్లియర్ చేసి ప్యూర్ ఆయిల్ని మనకి ఇస్తుందని చెప్తున్నాడు అనమాట సెకండరీ ఆయిల్ ఫిల్టర్స్లో. నెక్స్ట్ అలానే కన్వెన్షనల్ ఆయిల్ ఫిల్టర్స్, థర్మల్ చాంబర్ ఆయిల్ ఫిల్టర్స్, అలానే స్పిన్నర్ ఫిల్టర్స్. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్ ఫిల్టర్స్ ఇన్ ది ఆటోమొబైల్ వెహికల్ ఇంజన్స్. సో లూబ్రికేటింగ్ సిస్టమ్, అసలు ఆయిల్ అనేది
ఎక్కడ ఉంటుంది, లూబ్రికేటింగ్ సిస్టమ్ ఎలా జరుగుతుంది, ఎలా మూవ్ అవుతుంది అన్నది చూపించాడు. సో ఆయిల్ సంప్ ఉంటుంది. ఆ ఆయిల్ సంప్‌కి ఆయిల్ పంప్ అనేది కనెక్ట్ చేస్తాము. దానికి పికప్ స్క్రీన్ ఉంటుంది. ప్రెషర్ రెగ్యులేటర్ అనేది ఉంటుంది. అక్కడ నుంచి ఆయిల్ ఫిల్టర్ ఉంటుంది. బైపాస్ వాల్వ్, ఆయిల్ గ్యాలరీస్, డిప్ స్టిక్, ప్రెషర్ ఇండికేటర్. సో మీకు ఆ డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుందనమాట. ఇప్పుడు ఆయిల్ సంప్ అనేది ఉంటుంది. ఆ ఆయిల్ సంప్‌లో ఒక ఆయిల్ పంప్‌ని యూజ్ చేసి ఆయిల్‌ని పంప్ చేస్తాము. అక్కడి నుంచి పికప్స్ అంటే ఆయిల్ అనేది పిక్ చేసుకొని అక్కడి నుంచి ప్రెషర్ రెగ్యులేటర్ వాల్వ్ ద్వారా ఆయిల్ ఫిల్టర్‌లోకి వెళ్తుందనమాట. సో యూ కెన్ సీ దిస్ ఆయిల్ ఫిల్టర్. ఇక్కడ ఆయిల్ ఫిల్టర్, ఆయిల్ అనేది ఫిల్టరేషన్ అనేది జరిగి మిగతా మనకి ఎక్కడైతే కాంపోనెంట్స్ ఉన్నాయో ఆ కాంపోనెంట్స్ అన్నిటికి త్రూ పైప్స్ ద్వారా ఆయిల్ అనేది ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఒక ఇంజన్కి ఆయిల్ ఫిల్టర్ అనేది ఎలా కనెక్ట్ చేసి ఉంటుంది అన్నది జస్ట్ ఒక స్మాల్ డయాగ్రమ్ ద్వారా ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. దిస్ ఈస్ ది ఆయిల్ ఫిల్టర్. ఓకే. సో మైక్రో పోరస్ పేపర్ ఫిల్టర్స్ యూజ్డ్ టు స్క్రీన్ అవుట్ పార్టికల్స్. మోస్ట్ ఫిల్టర్స్ ఆర్ ఆఫ్ క్యాట్రిడ్జ్ టైప్. సో ఆయిల్ ఫిల్టర్స్ అనేవి మనకి ఇదిగోండి ఇలా ఉంటాయి అని చెప్తున్నాను అనమాట. కీప్స్ ఇంప్యూరిటీస్ అవుట్ ఆఫ్ ఇంజిన్. సో ఇక్కడ లోపల థిన్ పేపర్, ఒక చిన్న పేపర్ లాగా ఉంటుందన్నమాట. సో అది ఏమవుతుందంటే ఆయిల్ని ఆ హోల్స్ ద్వారా కలెక్ట్ చేసుకొని ఇంప్యూరిటీస్ మొత్తాన్ని ఆ పేపర్ అనేది కలెక్ట్ చేసుకుంటుంది అనమాట. సో కలెక్ట్ చేసుకొని ప్యూర్ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని ఆయిల్ పంప్ ద్వారా పంప్ చేస్తుందని చెప్తున్నాడు. ఓకేనా. సో కీప్ ఇంప్యూరిటీస్ అవుట్ ఆఫ్ ఇంజన్ స్పిన్ ఆయిల్ ఫిల్టర్ విత్ ఓరింగ్ సీల్. సో ఆ ఓరింగ్ సీల్ ఏదైతే ఉందో ఆయిల్ అనేది, ప్యూర్ ఆయిల్ అనేది అక్కడి నుంచి పాస్ అవుతుంది. సెంటర్ అవుట్లెట్ ట్యూబ్, సెంటర్ అవుట్లెట్ ట్యూబ్ నెక్స్ట్ అలానే ఇన్పుట్ ఫీడ్ హోల్స్ అనమాట. దాని లోపల ఇన్పుట్ ఫీడ్ హోల్స్ నుంచి ఆయిల్ అనేది పాస్ అవుతుంది. సో అక్కడ పేపర్లో థిన్ పేపర్ ఏదైతే ఉందో అక్కడ ఇంప్యూరిటీస్ని, డస్ట్ పార్టికల్ని కనెక్ట్ చేసుకొని ప్యూర్ ఆయిల్ని ఈ సెంటర్ అవుట్లెట్ ట్యూబ్ ద్వారా పంపిస్తుంది అనమాట. ఓకేనా. సో ఆయిల్ ఫిల్టర్స్ అనేవి ఏ సిస్టమ్ ద్వారా వర్క్ అవుతాయి, బైపాస్ సిస్టమ్ అండ్ ఫుల్ ఫ్లో సిస్టమ్. అంటే అసలు ఆయిల్ అనేది ఎలా ఫ్లో అవుతుంది, ఏ సిస్టమ్ ద్వారా ఫ్లో అవుతుంది అన్నది చూపిస్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్ అలానే ఆయిల్ పంప్. సో ఆయిల్ పంప్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయి, అసలు ఆయిల్ అనేది ఎలా పంప్ చేస్తుంది. సో డ్రివెన్ బై క్యామ్ షాఫ్ట్, క్రాంక్ షాఫ్ట్, ఆల్ ద టైప్స్ ఆఫ్ ఆయిల్ పంప్స్ యూస్ ఎ పికప్ స్క్రీన్ ఇన్ ది సంప్ అండ్ ఏ ప్రెషర్ రెగ్యులేటర్. సో రోటార్ పంప్, టూ స్టార్ షేప్డ్ రోటార్స్ పంప్ ఆఫ్ ఆయిల్. సో రోటార్ అనేది ఇలా ఈ షేప్లో ఉంటుంది అనమాట. దిస్ ఈస్ టూ స్టేజ్ రోటార్ పంప్. సో ఇదేం చేస్తుందంటే ఆయిల్ని సంప్ నుంచి డైరెక్ట్గా కలెక్ట్ చేసుకొని ఆ ఆయిల్ని ఫిల్టర్ దగ్గరికి పంప్ చేస్తుంది అనమాట. ఓకేనా. దట్ ఈస్ రోటార్ పంప్. దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఆయిల్ పంప్. నెక్స్ట్ అలానే గేర్ పంప్. గేర్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఆ గేర్స్ అనేవి వాటర్ని తీసుకొని ఆయిల్, గేర్స్ అనేవి ఆయిల్ని తీసుకొని ఆ ఆయిల్ని పంప్ అనేది చేస్తాయి అనమాట. అది త్రూ ఫిల్టరేషన్ ద్వారా మనకి పైప్స్ నుంచి డిఫరెంట్ కాంపోనెంట్స్కి పాస్ అవుతూ ఉంటుంది. వాట్ ఈస్ రోటరీ ఆయిల్ పంప్? So the inner rotor driven by pump shaft, inner rotor drives outer rotor. Oil is forced from input to output. సో ఇన్లెట్ వాల్వ్ నుంచి ఆయిల్ అనేది కలెక్ట్ అవుతుంది ఆ రోటార్ ఆయిల్ పంప్లో. నెక్స్ట్ అవుట్లెట్ వాల్వ్ ద్వారా రిలీజ్ అయ్యి ఆయిల్ అనేది పాస్ అవుతుంది అనమాట అవుట్లెట్ వాల్వ్ ద్వారా. సో ఇన్లెట్ నుంచి వాల్వ్ అనేది రోటర్ అనేది కలెక్ట్ చేసుకొని అదే రోటర్ ఏం చేస్తుందంటే అవుట్లెట్ నుంచి బయటికి పంప్ చేస్తుంది అనమాట. ఓకేనా. దట్ ఈస్ రోటార్ ఆయిల్ పంప్. నెక్స్ట్ అలానే క్రాంక్ షాఫ్ట్ డ్రివెన్ పంప్. ఇట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ పంప్ ఇన్ ది ఆటోమొబైల్ వెహికల్ ఇంజన్స్. డ్రైవ్ స్ప్లైన్స్ ఆన్ ది క్రాంక్ షాఫ్ట్, మెయిన్ సీల్ అనేది ఎలా ఉంటుంది, ఇన్నర్ గేరు డ్రివెన్ బై క్యాంప్స్. దీస్ ఆర్ ది డిఫరెంట్ పార్ట్స్ ఇన్ ది క్రాంక్ షాఫ్ట్ డ్రివెన్ పంప్. outer gear driven by inner gear, pump housing at front engine, pump insert holds the drive within housing. It is also one type of ఆయిల్ పంప్. ఓకేనా. నెక్స్ట్ అలానే మనకు తెలిసింది గేర్ పంప్ అనమాట. సో పంప్ షాఫ్ట్ డ్రైవ్స్ వన్ గేర్. సో పంప్ షాఫ్ట్ ఏదైతే ఉందో ఆ పంప్ షాఫ్ట్ అనేది ఒక గేర్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ పంప్ షాఫ్ట్ అనేది దాన్ని రొటేట్ చేస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ అదర్ గేర్ షుడ్ బి రొటేట్స్. ఆ గేర్ని బేస్ చేసుకొని అదర్ గేర్ అనేది రొటేట్ అవుతుందని చెప్తున్నాడు. సో ద లో ప్రెషర్ ఇన్పుట్, హై ప్రెషర్ అవుట్పుట్. తక్కువ ప్రెషర్ ఆఫ్ ఇన్పుట్ అంటే ఇన్పుట్ని తక్కువ తీసుకొని అవుట్పుట్ని ఎక్కువ ఇస్తుంది అనమాట. అంటే తక్కువ ఆయిల్ తీసుకొని ఎమ్మటనే ఎక్కువ ఆయిల్ని పంప్ చేసే విధంగా. అంటే లో ఇన్పుట్ షుడ్ బి టేకింగ్ అండ్ ద అవుట్పుట్ షుడ్ బి గివింగ్ వెరీ హై అమౌంట్.
లో ప్రెషర్ ఇన్పుట్, తక్కువ ప్రెషర్తో ఆయిల్ తీసుకొని ఎక్కువ ప్రెషర్తో బయటికి పంపిస్తుందని చెప్తున్నాడు. దట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ గేర్ పంప్ అండ్ ఆల్సో ఆయిల్ ప్రెషర్ ఇండికేటర్. సో వీటన్నిటిని కనెక్ట్ చేస్తూ ఒక సెన్సార్ అనేది ఉంటుంది, ఆయిల్ లెవెల్ ఇండికేటర్ అనేది ఉంటుంది. సో మన స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో, బైక్ స్క్రీన్స్ కానీ, కార్ స్క్రీన్స్ కానీ, బస్సెస్ కానీ, లారీస్ కానీ, అక్కడ ఆయిల్ ప్రతి దాంట్లో ఒక ఆయిల్ ఇండికేటర్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ లైట్ ఆర్ ఏ గేజ్. ద లైట్ టర్న్స్ ఆన్ ఆర్ గేజ్ రెడ్స్ లో when pressure drops below specified value 7 kg per square centimeter or correct oil pressure is 40 to 60 psi. So that means common causes of low oil pressure or low oil level, warm అవుట్ పంప్. అంటే మనకి ఆయిల్ ఇండికేషన్ అనేది ఎలా ఇస్తుంది? త్రూ రెడ్ సిగ్నల్ ద్వారా ఆయిల్ ఇండికేషన్ అనేది ఒకటి ఇస్తుంది. నెక్స్ట్ అలానే ఆయిల్ బార్లో పాయింట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఆ పాయింట్స్ అనేవి ఆయిల్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు ఆయిల్ లెవెల్ అనేది మనకి ఇంక్రీజింగ్ అనేది చూపిస్తుంది అనమాట, ఎన్ని పాయింట్స్ ఉన్నది అన్నది. సో ఆయిల్ లెవెల్ ఎప్పుడైతే డిక్రీజ్ అవుతుందో అక్కడ మనకి నీడిల్ ఏదైతే ఉందో అది లెవెల్ అనేది అక్కడ చూపిస్తుంది అనమాట. సో ఆయిల్ లెవెల్ మనకి ఎంత ఉంది ఏందన్నది. సో ఆయిల్ మొత్తం అయిపోతున్నప్పుడు రెడ్ ఇండికేషన్ అనేది మనకు ఒకటి చూపిస్తుంది. అంటే సమ్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ ఉన్నంత వరకు, ఒక లెవెల్ ఉన్నంత వరకు ఆ రెడ్ సిగ్నల్ అనేది బ్లింక్ కాదు. ఎప్పుడైతే ఆ లెవెల్ కంటే తక్కువ ఉంటుందో ఆ ఆయిల్ సిగ్నల్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ది ఆయిల్ ప్రెషర్ ఇండికేటర్ ఇన్ ది ఆటోమొబైల్ వెహికల్స్. ఓకే, సో థ్యాంక్ యూ. దీస్ ఆర్ ది స్ప్లాష్ లూబ్రికేషన్ సిస్టమ్ అండ్ ప్రెషర్ లూబ్రికేషన్ సిస్టమ్ అండ్ అలానే ఆయిల్ ఫిల్టర్స్ అండ్ వర్కింగ్ ఆఫ్ ది ఆయిల్ పంప్స్ ఇన్ ది ఆటోమొబైల్ వెహికల్ ఇంజన్. So next class we will discuss further topics. Thank you guys.